సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। శీతలమైన ఇందిరాగాంధీ నగర్ సీసీ రోడ్డు వెంటనే నిర్మించాలి టి రాముడు। స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు ఆక్సిజన్ సిలిండర్లను అందజేసిన డాక్టర్ శంకర్ శర్మ। కర్నూలు 10వ వార్డులో కవాడి వీధి మేదర్ గేరిలో సమస్యలపై సిపిఎం బృందం పర్యటన। ప్రధాని పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్న రాష్ట్ర మంత్రి టీసీ భరత్। గోనెగండ్లలో ఇరువైపులా డ్రైనేజ్ కాలువలు నిర్మించి సీసీ రోడ్డు వేయాలి సిఐటియు సిపిఎం డిమాండ్। స్థానిక సమస్యలపైన సిపిఎం పార్టీగా 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్ ఏరియాలో పార్టీ నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ అధ్యక్షతన జరిగిన పర్యటనకు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ టి రాముడు, వార్డు పార్టీ నాయకులు ఆర్ మద్దిరెడ్డి, ఎం లోకేష్, ఎన్ మద్దిరెడ్డి, కుమార్, సుదర్శనం, బీసన్న, చిన్న వెంకట్రావు, వీధి ప్రజలు మొదలగు వారితో కలిసి ఇందిరాగాంధీ నగర్ మెయిన్ రోడ్ ముఖద్వారం దగ్గర సీసీ రోడ్ శిథిలమై గుంతలు పడి ప్రజలు పడుతున్న బాధలను పరిశీలించారు। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ టి రాముడు మాట్లాడారు। ఈ రోడ్డు మొత్తం గుంతలు పడి రోజు ఈ రోడ్లో కొన్ని వందల మంది ప్రయాణికులు బండ్లపైన, అలాగే ఆటోలు, అలాగే నడుచుకుంటూ స్కూల్ పిల్లల్ని రోజు తీసుకుపోయే పరిస్థితి ఈ రోడ్లో ఉంది। కానీ ఈ రోడ్లో రోజు మొత్తం కింద పడి దెబ్బలు తగిలించుకొని కాళ్ళు ఇరిగిన వాళ్ళు కానీ ఉన్నారు। కానీ ఇక్కడే రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు కూడా ఈ రోడ్లో నుంచే గేర్లోకి ఎంటర్ కావాలా, కానీ ఈ రోడ్డు మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు। కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ ఇందిరాగాంధీ నగర్ లో ఎంట్రన్స్ గా ఉండే ఈ రోడ్డును గుంతలు పడి ప్రజలు దెబ్బలు తగిలించుకొని ఇబ్బంది పడుతున్న ఈ రోడ్డును తక్షణమే కొత్త రోడ్డుగా నిర్మాణం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। లేదంటే ఇందిరాగాంధీ నగర్ లో ఉండే ప్రజల్ని సమీకరించి ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం। నా పేరు రాముడు, సిపిఎం పార్టీ ఎక్స్ కార్పొరేటర్। అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ రకంగా ఉందో ఈరోజు మనకు అర్థమవుతుంది। రోజు వందల మంది తిరిగే రోడ్లలో రోడ్లు సరిగా లేక కింద పడుతూ ఇక్కడి నుంచి ఆటో పిల్లలను తీసుకుపోతారు, మళ్ళీ పిల్లలు నడుస్తుంటారు, సన్న పిల్లలు తిరుగుతుంటారు, ఇది ఎంత ఇక్కడ కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి। ఇవన్నిటిని కూడా మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు। ఇక్కడ రోజు రాజకీయ నాయకులు తిరుగుతుంటారు, కానీ ఒక్కరికి కూడా పట్టడం లేదు। వార్డు పరిస్థితిని చూస్తే చాలా ఘోరంగా ఉంది। ఈ వార్డులో ఉన్న సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి। అందుకనే మేము సిపిఎంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం। దయచేసి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము। నా పేరు ఎం భాస్కర్। కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు। ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ 4 ఆక్సిజన్ సిలిండర్లు మరియు రిఫ్రిజిరేటర్ ను విరాళంగా ఇచ్చారు। ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తన వంతు సహాయం చేస్తానన్నారు। కర్నూలులో అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం ఎంతో మేలన్నారు। క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు। ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు। కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు। క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు। క్యాన్సర్ ను మొదటి, రెండో దశలో గుర్తిస్తే 100% నయం అవుతుందన్నారు। మంచి ఆహారపు అలవాటు క్యాన్సర్ రాకుండా చేస్తుందన్నారు। ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఉబాకాయం వస్తుందని, ఉబాకాయం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని డాక్టర్ శంకర్ శర్మ వివరించారు। స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని డాక్టర్ కుమారస్వామి రెడ్డి తెలిపారు। క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు డాక్టర్ శంకర్ శర్మ ఇవ్వడం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు।
ఈ కార్యక్రమంలో డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, డాక్టర్ కుమారస్వామి రెడ్డి, డాక్టర్ ప్రకాష్, పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ చాలా అవసరాలు ఉంటాయని మాకు అర్థమైంది. ప్రొఫెసర్స్ ఆర్ఎంఓ డెమోల్ని గారు అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీడియా అండ్ అదర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియా అమ్మాయి గారు, అందరికీ నా నమస్కారాలు. ఒక 1.5 month బ్యాక్ ప్రకాష్ వచ్చి మా క్లినిక్లో సార్ మాకు హెల్ప్ చేయాలా మీరు పర్సనల్ కానీ అన్నప్పుడు 100% నేను హెల్ప్ చేస్తాను, మీకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ లోపల ఆల్ ఇండియా అసోసియేషన్ కుమారస్వామి రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చి మేము కూడా జాయిన్ అవుతామన్నా, మీతోటి అందరం కలిసి చేద్దాము. ఆల్ ఇండియా అసోసియేషన్ స్ట్రాంగ్ గా ఉందంటే ఈ హాస్పిటల్లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి తీసుకుపోయే అవకాశం మనందరికి కలుగుతుంది. ఇది ఒక దేవుడు ఇచ్చిన వరం. ఇది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మన కర్నూలులో, మన రాయలసీమలో ఉండడం అనేది. కానీ ఇది ఇంకా ఎంబ్రియానిక్ ఇన్ఫాంటైల్ స్టేజ్ లో ఉంది. చూస్తే కడుపు దొరకపోతుంది. ఇంకా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ క్రంచ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి దాన్ని ఒక్క దాన్ని ముందుకు తీసుకోగలిగిపోయినామంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడే సడన్ గా కేజీ గోవింద్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక ప్రైవేట్ అసోసియేషన్ మనం కమిటీ ఫామ్ చేద్దాం సార్, ప్యూర్లీ వాలంటరీ, గవర్నమెంట్ ఎవరికి సంబంధం లేదు దీంట్లో. Whoever is interested in the welfare of this State Cancer Institute being located at Rayalaseema in the premises of our teaching hospital attached to our Karnool Medical College అని దాని మీద ఫోకస్ చేసి దీనికి కావాల్సిన ఇంకా కొన్ని కావాల్సినవి మనం అరేంజ్ చేద్దాము. ఫిలాంథ్రపిస్ట్ అప్రోచ్ అయిదాము, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాము, అప్పుడప్పుడు మీట్ అయిదాము. మీరు దానికి ఎటుగా ఉండండి అని అడిగినప్పుడు నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావించాను. ఇంకోటి ఏమంటే క్యాన్సర్ అనగానే విపరీతంగా భయపడిపోతున్నారు ప్రజలు. యాక్చువల్ గా క్యాన్సర్ ఇస్ 100% క్యూరబుల్. స్టేజ్ 1, స్టేజ్ 2. స్థానిక 10వ వార్డులోనే కవాడి వీధి, మేదర్గేరి ప్రాంతాలలో ఇంటింటికి సిపిఎం బృందం, ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశాయ్, నగర కమిటీ సభ్యులు నాగస్వాములు వార్డు పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ప్రజల సమస్యలు చెబుతున్నారే తప్ప మాకే సమస్యలు లేవని చెప్పేవారు కరువయ్యారు అని మీడియా ముఖంగా తెలియజేశారు. ఆ ప్రాంతాలలో రోడ్లపై మురికి నీరు ప్రవహించడం, చెత్త సేకరించే స్వీపర్ను రాకపోవడం, మురికి కాలువలో షీల్డ్ తీసే కార్మికులు రాకపోవడం, సాక్షాత్తు సచివాలయం పక్కనే రోడ్లపై చెత్త పేరుకుపోవడం చూసి సిపిఎం బృందంలోని అందరూ ఆశ్చర్యపోయారు. కవాడి వీధి మున్సిపల్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రాంతంలోనే ఏ గల్లీ చూసినా సమస్యలతో సతమతమవుతున్నారని తెలియజేశారు. సమస్యలు పరిష్కరించలేని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, సమస్యలు పట్టించుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నెలలు తరబడి మురుకు కాలువలు శుభ్రం చేయని మున్సిపల్ అధికారుల వైఖరి, నెలలు తరబడి మురికి కాలువలు శుభ్రం చేయలేని మున్సిపల్ అధికారుల వైఖరి, శుభ్రం చేయాలి మురికి కాలువలను, శుభ్రం చేయాలి మురికి కాలువలను, శుభ్రం చేయాలి మురికి కాలువలను, ఊడ్చాలి చెత్తను, ఊడ్చాలి చెత్తను. సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం, సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం, సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి. अब बढ़िया पैसे कचरा वाला रोज नहीं आ रहा, बास बुरी बास नाले का कचरा पानी सब ऊपर चले आ रहा, पानी खुंदल को आओ घर में आ रहे बच्चे जाकर सचिवालय में 4 बार बोले तो भी कोई पकड़ा ले फिर को छोड़ रहा। कितने दिन के एक बार काटते हैं आप? कितने दिन के एक बार आती है? नहीं पानी का कचरा का नहीं आते। इससे पहले था 8 साल 10 साल नीचे रोज काटते थे कचरा नहीं।
पूरा पानी पूरा बाहर आता, रोड के बाहर आता, नाली का पानी से पूरा खुंदल को बच्चे घर में आते, मच्छरा बास बोले शौचालय में जाकर बोलते कोई भी नहीं पकड़ा होता, सार नहीं मैडम नहीं होता। పరిష్కరించాలి మున్సిపాలిటీ సమస్యలు వెంటనే అదే వార్డులో నెలల తరబడి డ్రైనేజ్ రోడ్లు క్లీన్ చేయకుండా మున్సిపాలిటీ నిర్లక్ష్య వైఖరి, నెలల తరబడి డ్రైనేజ్ రోడ్లు క్లీన్ చేయలేకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరి, పథకాలు అమలు చేయలేకుండా రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గో బ్యాక్, నరేంద్ర మోడీ గో బ్యాక్. నగరంలోని 10వ వార్డు ఖడక్పూర్ ప్రాంతంలోన ఎక్కడ వేసిన సమస్యలపై ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. కార్పొరేటర్ పట్టించుకోవడం లేదు, మున్సిపల్ అధికారులు అస్సలు స్పందించడం లేదు. ఎందుకంటే నెల రోజులైనా మురికి కాలువలు శుభ్రం చేయడం లేదు. ఆ నీళ్లు పైకి వచ్చి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. పిల్లలకి రోగాల బారిన పడి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా కర్నూలు నగరంలో అన్ని ప్రాంతాలలో ఈ రకంగా సమస్యలపైన పర్యటనలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ సమస్యలు అక్కడనే పేరుకుపోయినాయి. ఎందుకంటే పాలక మండలి ఏం చేస్తూ ఉంది? కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక పథకం కూడా ఈ మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ఖడక్పూర్ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళ దరి చేరని పరిస్థితి సంక్షేమ పథకాలు ఈరోజు ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒక ముస్లిం మహిళ ఆమె ఆవేదనంతో వ్యక్తం చేసింది. ఆమెకు కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చిందని చెప్పేసి పిల్లలకి విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ ఇవన్నీ ఏవి కూడా ఒక్కటి కూడా రావట్లేదు. గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ ఇప్పటి వరకు ఎవరికి ఇప్పడని పరిస్థితి ఉంది. ఒకవైపునేమో డంకా బదాయించి ఈరోజు మీడియాలలో ఈరోజు తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ప్రతినిధులు ఏమని చెప్పుకుంటున్నారు? కూటమి ప్రతినిధులు మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మళ్ళీ తిరిగి రేపు ఎన్నికలకి పోతా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ మైనార్టీలకి సంక్షేమ పథకాలు అందడం లేదు. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా మురికి కాలువలు సీటు పేరుకపోయి నీళ్ళంతా రోడ్ల పైనకి వచ్చి ఆ రకంగా దుర్గంధం వెదజల్లే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు సచివాలయంలో మొరపెట్టుకున్నా వాళ్ళ బోర్డు పట్టించుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము కోరేది ఒకటి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేసేది ఏమంటే తక్షణమే సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోనే రాగమయూరి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ప్రధాని ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ వీర పాండియన్తో కలిసి మంత్రి పరిశీలించారు. ముందుగా స్టేజ్ వద్ద జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్యాలరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జరుగుతున్న పనుల వివరాలు వెల్లడించారు. హెలిప్యాడ్, వీవీఐపీ రోడ్లు, వీవీఐపీ పార్కింగ్ పనులు, పబ్లిక్ వచ్చేందుకు రోడ్లు, వాహనాల పార్కింగ్ పనులు పురోగతిని తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువు కన్నా ముందే పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఐఏఎస్ అధికారులతో మంత్రి మాట్లాడారు.
మండల కేంద్రమైన గోనెకండ్లలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సీసీ రోడ్లు లేక నీరు నిల్వ ఉండి దాని ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వ్యాధుల బారి నుండి మమ్మల్ని కాపాడండి సారు అని ఎస్సీ కాలనీ వాసులు రామక్క నరసమ్మలు అధికారులకు విన్నవించుకున్నారు. గురువారం సిఐటియు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో స్థానిక సమస్యల పరిష్కారానికై సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కరుణాకర్, నబీ రసూల్ నాయకులు బతుకన్న, మునెప్పలు కాలనీవాసులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రామక్క, నరసమ్మ, రాజు, సిఐటియు నాయకులు నబీ రసూల్, బతుకన్న, కరుణాకర్లు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు దాటినప్పటికీ గజ్జి రంగన్న ఇంటి దగ్గర నుండి తూర్పుకు పక్కిరన్న ఇంటి వైపుగా వెళ్లే రహదారి, సీసీ రోడ్, డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదని వాపోయారు. కార్యక్రమంలో కాలనీవాసులు సునీత, రాజు, నాగమ్మ, అరుణమ్మ, వెంకటమ్మ, మారేష్ తదితరులు పాల్గొన్నారు. మలేరియా వల్ల చుట్టుకొని చచ్చిపోతున్నారు సార్. పిల్లలు కానీ 2-3 మన చచ్చిపోయినారు. మాకు చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. దుబ్బ పాములు ఇంట్లోకి పోతున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో మాకైతే రోడ్ అయితే కావాలా. ఇంతకు ముందు ఎమ్మెల్యే సార్ వచ్చి చూసిపోయినాడు. ఏమనికేసి అన్నది లేదు. ఈ రోజు ఫస్ట్ టైం అని చెప్పినాడు. కాకపోతే ఎవరు పట్టించుకున్నాం. ఈరోజు మండల కేంద్రమైన గోనేలలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో సిఐటియు మరియు సిపిఎం పార్టీగా పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో గజ్జి రంగన్న ఇంటి దగ్గర నుండి తూర్పుగా వెళ్ళే పక్కరన్న ఇంటి వరకు రహదారి లేక ఉన్న రహదారిలో నీళ్లు ఆగి మురుగు నీరుగా తయారయ్యి అందులో దోమలు ప్రబలే అవకాశం ఉంది. దీని ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్సీ కాలనీలో డెంగ్యూ వ్యాధి సోకి ఒక బాలుడు కూడా మృతి చెందడం జరిగింది. ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు ఈ రహదారిపై చర్యలు చేపట్టి వెంటనే ఈ రహదారిని వేయాలని, రహదారి వేయడంతో పాటు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించి సీసీ రోడ్డు వేయాలని ఈ కాలనీ ప్రజల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కురుస్తున్న వర్షాలకు నీళ్ళాగి ఇక్కడే దోమలు గుడ్లు పెట్టి అవి మరీ దోమలుగా ప్రబలి దాని ద్వారా వ్యాధి. కర్నూలులోని అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కళాశాల అవార్డు వచ్చిందని కళాశాల సిఇఓ డాక్టర్ హరీష్ కృష్ణ తెలిపారు. ఈ నెల 9న ఢిల్లీలో టాప్నోటెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మొదటి ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్ఫర్మేషన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ బుద్ధ, ఎంపీ బీర్జ్ భూషణ్ శరణ్ సింగ్ చేతుల మీదుగా అశోక ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక వర్ధన్ రెడ్డి తీసుకున్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డాక్టర్ హరీష్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నాకు తెలిసిన కాలేజెస్, యూనివర్సిటీస్ వచ్చారు. సో నామినేషన్ ఎన్ని మంది పెట్టారంటే ఎస్పెషల్లీ టాప్ కాలేజెస్ వాళ్ళు పంపించారు. మనకు ఉమెన్స్ కాలేజ్ కింద వచ్చింది బెస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో కో ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఎమర్జింగ్ కాలేజ్ ఉండొచ్చు, గ్రామ పంచాయతీ, కర్నూలు మున్సిపాలిటీ, ఎవరిని మిస్ చేసేది లేదు. So you can start. So good morning. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మొన్న 9th అక్టోబర్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, నేను CEO ఆఫ్ అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ చైర్మన్ సార్ అశోక్ వర్ధన్ రెడ్డి సార్
we were called to Delhi, and we have received this award, Dr. APJ Abdul Kalam Award, as the best women's engineering college in Andhra Pradesh. So we feel very happy, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే this recognition of our hard work is అట్లాంటి అవార్డ్స్ యాక్చువల్లీ రావాలంటే అంత ఈజీ కాదు. జూలైలో ఇన్విటేషన్ వచ్చింది ఈ నామినేషన్కి. సో వీ హ్యావ్ సెంట్ కంప్లీట్ అప్లికేషన్. అది పంపించిన తర్వాత స్క్రూటినీ బై ద జ్యూరీ హ్యాపెండ్, అండ్ దాని తర్వాత we were called for an interview over a call, verification of all the information. అది అయిపోయిన తర్వాత very happy to feel that మాకు అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో యాజ్ అ బెస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ హోల్ ఆంధ్రప్రదేశ్. సో దానిలో కొన్ని ప్లేస్మెంట్స్, తర్వాత ఎన్రోల్మెంట్స్, స్ట్రెంగ్త్, సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇట్లా కొన్ని పారామీటర్స్ మరి వెరిఫై చేసి మాకు ఇచ్చారు. ప్రజెంట్ చేసినది వచ్చేసి రణధీర్ హుడ్డా. హీ ఈజ్ అ బాలీవుడ్ స్టార్, and along with that Sri Sharan Singh, Brij Sharan Singh. He was a WTF president ga unnaru din mundu, and 6 times MP ga, Delhi MP ga undi. Now he was also there to present. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ వెంటనే ఇచ్చి రాత పరీక్షకు 3 నెలలు గడువు ఇవ్వాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా, ఉపాధ్యక్షులు హుసేన్ భాషా మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2 రోజుల కిందట అధికారులతో మాట్లాడుతూ నవంబర్ ఆఖరి వారంలో టెట్ పరీక్షకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, దాని ద్వారా చాలా మంది నిరుద్యోగులు టెట్ కు ప్రిపరేషన్ టైం చాలక చాలా మంది సిలబస్ పూర్తి చేయలేకపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. నవంబర్ లో టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే చాలా మంది నిరుద్యోగులు 30 రోజులు 40 రోజుల్లో ప్రిపేర్ అయ్యి, చాలా పెద్ద సబ్జెక్టు, వ్యాస్ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ని 30 రోజులు 40 రోజుల్లో ప్రిపేర్ అయ్యి రాయాలంటే చాలా కష్టం అనేసి నిరుద్యోగులు భావిస్తున్నారు. కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి కనీసం 3 నెలలైన సమయం ఇవ్వాలనేసి డివైఎఫ్ఐ గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి లో చాలా పోస్టులు ఉన్నాయి, అది నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. 2260 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అది గవర్నమెంట్ లెక్కలు మాత్రమే, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలనేసి కూడా డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే పెద్దపాడు గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో శాఖ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా గ్రామానికి ఆనుకొని ఒడ్లోని వంక ప్రవహిస్తుందని, రియల్ ఎస్టేట్ వారు వంకను పూడ్చివేసి ప్లాట్లు వేయడం వలన వంకలో వెళ్లవలసిన నీళ్లు గ్రామంలోనే ఎస్సీ కాలనీలోకి వస్తున్నాయన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చి నీటి కుంటను తలపిస్తుందని, ఎస్సీ కాలనీలో ఉన్న హాస్టల్లోకి కూడా నీరు చేరుకుని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఎన్ గోపీనాథ్, పి నాగరాజు, పి పరశురాముడు, రాము, చిరంజీవి, హుసేన్, సంజీవ, మునిస్వామి, నాగేశ్వరరావు, మహేశ్వరి, సొంకలమ్మ, వరాలు, నాగమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. అదే కానీ ఇల్లులోకి వస్తున్నాయి, మా ఇప్పుడు వీళ్ళు పైపు అయితే వేసలేరు. ఇక్కడ ఇంకా ఇతలో 2 ఇండ్లు ఉండవి. ఆ ఇండ్లు ఈ కాలువ నిండి ఇంట్లోకి పీతి నీళ్లు, కాలువ నీళ్లు పైనుంచి మొత్తం ఆ ఇండ్లు మెట్ల వరకు నిండిపోతున్నవి. ఈ సమస్య మాకు తీర్చాలా. సైలెంట్ గా సైడ్ నుంచి పోతుంది.
ఇక్కడ వస్తలేవు. అప్పుడైతే చెర్లేనప్పుడు ఇటు వరకు వస్తుంటాయి. ఆడ జామ్ అవుతుంది మొత్తము పైపు ఉన్న కాడికి. ఆ పైపు నిండిందంటే ఇంట్లో కొడుతున్నాయి నీళ్లు. మేము ఎన్నాళ్ళని ఇట్లా కానీ ఇక్కడ రోడ్డు లేదు, డ్రైనేజీ లేవు. మొత్తం వాన వస్తే బురద బురద వస్తాయి. కాలువలు లేవు. మెయిన్ మామూలు అది కాక ఇది మొత్తం నర్సరీ కానీ ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఈ రోడ్డు లేనందుకు బురదలో పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కింద పడడము, చేతులు ఇరిపోవడం, కాళ్ళు ఇరిపోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని పరిధిలోకి తీసుకొని మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము. దీన్ని ఎవరు పట్టించుకోకుంటే ఈ రోజు మేము సిపిఎం నాయకులను కలిసి వాళ్ళని సారోలను తోలుకొని వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సిపిఎం ద్వారా మీకు గవర్నమెంట్కి తెలియాలని కోరుకుంటున్నాము. సమస్యల వలయంలో సుందరయ్య నగర్ ఉందని పట్టించుకుని సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు కోరారు. కర్నూలు నగరం 32వ వార్డు సుందరయ్య నగర్ లో శనివారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు హుసేన్ భాషా మాట్లాడారు. పర్యటనలో స్థానిక పార్టీ శాఖ కార్యదర్శి ఈ రామాశ్రీలు, నాయకులు చె శ్రీనివాసులు, సురేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వాళ్ళు పట్టించుకుంటలేరు. చెప్తున్నాం కానీ సరలేమో చూస్తాం ఏం చేస్తలేము. ఈరోజు సిపిఎం పార్టీగా 32వ వార్డులో వీధి తిరిగి పర్యటన చేయడం జరిగింది. సుందరయ్య నగర్లో ఈ పర్యటన చేయడం జరిగింది. సుందరయ్య నగర్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సమస్యలు మా దృష్టి తీసుకుని వచ్చారు. చాలా మంది ఇళ్ల స్థలాలు లేవని చెప్పి చెప్తున్నారు. పెన్షన్లు కూడా రావడం లేదని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈరోజు అక్కడ 2వ లైన్లో మన వెంకటేశ్వర్లు ఇంటి దగ్గర కలవట్టు చాలా రోజులైంది, అది పడిపోయి చాలా కాలంగా కలవట్టు లేక అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిపోయే వాళ్ళు కింద పడే పరిస్థితి కూడా ఉంది. ఆ కలవట్టు వేయాలని చెప్పి అక్కడ మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే అందరిని ఆనుకొని కింద మొత్తము కంప చెట్లు మొలిసి మొత్తం పందరు సంచరించి దోమలు అధికంగా ఉన్నాయి. అందరి వెంట ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు వస్తున్నాయి. మాకి ఈ కంప చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కంప చెట్లు తొలగించడం లేదు. వెంటనే కంప చెట్లు తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అందరి నది వచ్చినప్పుడు మొత్తం కంప అడ్డుపడి మొత్తం నీళ్ళన్నీ కూడా కాలనీకి వచ్చే పరిస్థితి కూడా ఉంది. మహిళలు స్వయం ఉపాధి పొందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్యామలమ్మ అన్నారు. ఈ రోజు 32వ వార్డు ముజఫర్ నగర్ లో టీసీ లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జెండాను మహిళా సంఘం సీనియర్ నాయకులు కె దానమ్మ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జి ధనలక్ష్మి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఐద్వ జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్యామలమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఎస్ శారదమ్మ, సువార్త, కేవిఎన్ కన్యక, కె కుమారి, పి సాలమ్మ, పద్మ, జానకమ్మ, సుజాత, పర్వీన్, అమిష, ధరణి, మౌనిక తదితరులు హాజరయ్యారు. ఏదైతే మతాన్ని ఉద్దేశించి మహిళల పైన ఇది చేస్తా ఉంది, ఏదైతే ఈ మతాన్ని మహిళలకి అంటగట్టి మనకి వివక్షత చూపించడము, తర్వాత మనం మళ్ళీ ఒంటింటికే పరిమితం అయ్యేలాగా విధానాలను తీసుకొస్తా ఉంది. ఏదైతేమి రాజకీయంగా, ఆర్థికంగా మనందరం చైతన్యం కావాలి, ఐక్యంగా ఉండాలి. మహిళలు ప్రతి విషయంలో కూడా ఉన్నంజగా ఉండాలనేసి అది మన ఇంటి నుంచే మొదలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శీతలమైన ఇందిరాగాంధీ నగర్ సీసీ రోడ్ను వెంటనే నిర్మించాలి. టి రాముడు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు ఆక్సిజన్ సిలిండర్లను అందజేసిన డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలు 10వ వార్డులో కవాడి వీధి మేదర్ గేరిలో సమస్యలపై సిపిఎం బృందం పర్యటన.
ప్రధాని పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్న రాష్ట్ర మంత్రి టీసీ భరత్. గోనెగండ్లలో ఇరువైపులా డ్రైనేజ్ కాలువలు నిర్మించి సీసీ రోడ్డు వేయాలి. సిఐటియు సిపిఎం డిమాండ్.